నారదుడు పృథుచక్రవర్తితో ఇలా చెబుతున్నాడు. పృథుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను. ఈ వ్రతమును ఆచరించే వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపండ్లు, నల్లావాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవబ్రాహ్మ గురురాజులను, స్త్రీలను, గోవత్రస్తులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్యవ్యంజనేయుక్త భోజనమును, దూషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీనధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు, దైవానికి నివేదించబడని అన్నం, ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జామున భుజించటమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు. విష్ణువ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్టులతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కాని, కాకులు తాకిన ఆహారాన్ని కాని, ఆశ ఔచ సంబంధితాహారం కాని, ఒకసారి వండి మరలా ఉడికించింది కాని, మాడుపట్టిన అన్నాన్ని కాని తినకూడదు. తన శక్తి కొలది విష్ణుప్రీతికై కృచ్ఛాదులను చెయ్యాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు పొట్ట, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి. మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్టే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తుల్ని చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగులా పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. విష్ణువాజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్టుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ, భూత, పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. ప్రజారంజనశీల, పృథునృపాల, ఇక ఈ కార్తీక వ్రతోద్యాపనా విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను. విష్ణు ప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చెయ్యాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చెయ్యాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేళ సంయుక్తము అయిన కలశాన్ని ప్రతిష్ఠించి శంఖ, చక్ర, గదా పద్మధారి, పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు 12 రోజుల నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుతూ మర్నాడు ప్రాతఃకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు, విష్ణుపూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణువానుగ్రహమును పొందెదనుగాక.
ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోని నా పాపములు నశించునుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారిచేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువు దానమివ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి అని చెప్పాడు నారదుడు. 19వ బహుళ చవితి రోజు పారాయణం సమాప్తం.